ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అయితే గతంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కు అదేవిధంగా ఇప్పటం గ్రామానికి ఉన్న అనుబంధం మనందరికీ తెలిసిందే. అయితే గతంలో ఎప్పుడైతే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం పవన్ కళ్యాణ్ కు ఎవ్వరు స్థలం ఇవ్వకపోవడంతో అప్పట్లో ఇప్పటం గ్రామ ప్రజలు ముందుకు వచ్చి ఇక్కడ మా స్థలంలో మీ సభను కేటాయించుకోండి, మీ సభను నిర్వహించుకోండి అంటూ స్థలాన్ని కేటాయించారు. ఇక ఆ తర్వాత అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కావాలనే అక్రమంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ సభకు స్థలాన్ని కేటాయించారో వాళ్ళందరిపై, ముఖ్యంగా జనసేన పార్టీ జన సైనికులపై కూడా వాళ్ళందరి ఇళ్లను రోడ్ల విస్తరణ కారణంగా అదొక కారణంగా చెప్తూ వాళ్ళ ఇండ్లన్నిటిని కూడా కూలగొట్టారు. అయితే ఇందులో ఇండ్ల నాగేశ్వరమ్మ అనే ఒక వృద్ధురాలు కూడా ఉంది. ఆమె కూడా ఇందులో బాధితురాలు. ఇక అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ అక్కడ ఇప్పటం గ్రామంలో ఎవరైతే బాధితులందరూ ఉన్నారో, ఇండ్లను కూల్పోయి ఇండ్లు లేక రోడ్డు మీద పడిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆయన పరామర్శించడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇక ఇప్పటం గ్రామానికి కూడా దాదాపుగా 50 లక్షల వరకు ఆ గ్రామ అభివృద్ధికి కూడా ఆయన నిధులను మంజూరు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే అప్పట్లో వాళ్ళందరికీ మాట ఇచ్చారు. ముఖ్యంగా వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో ఇండ్ల నాగేశ్వరమ్మకి మాట ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తానంటూ అప్పట్లో ఆయన మాట ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే కదా, ఒకరు సహాయం అని వస్తేనే వాళ్ళకి సహాయం చేసే పవన్ కళ్యాణ్ ఇక ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. ఇక ఇప్పటం గ్రామంలో పర్యటించడం మాత్రమే కాకుండా ఇండ్ల నాగేశ్వరమ్మని కలిసి ఆమెతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు గాని, ఆయన ఒక పెద్ద కొడుకు లాగా ఎలాగైతే ఆమెను దగ్గరికి తీసుకొని హద్దుకోవడం కానీ, ఆమె ఆరోగ్యం గురించి ఆయన అడిగిన విధానం కానీ ఇప్పుడు అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాయి. అయితే ముఖ్యంగా ఇండ్ల నాగేశ్వరమ్మ మాట్లాడుతూ మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ ఇంకో 10 సార్లు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కొనసాగాలని, ఇక నేనున్నా లేకపోయినా కానీ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ ఉండాలంటూ, ఇటు ఆంధ్రప్రదేశ్ ఇంత సస్యశ్యామలంగా ఇప్పుడు కొంచెం అభివృద్ధి అవుతుందంటే దానికి మూల కారణం పవన్ కళ్యాణ్ నా దేవుడు, నా పెద్ద కొడుకు అంటూ ఆమె చాలా భావోద్వేగానికి లోనైంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఆమెను చాలా ఆప్యాయంగా హద్దుకొని ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొని, ఇటు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆ విధంగా కూడా పవన్ కళ్యాణ్ వారికి సహాయం చేశారు. ముఖ్యంగా ఆమె ఆరోగ్య విషయమై ఆయన 50,000 ఇచ్చారు. ఇక అంతేకాకుండా ప్రతి నెల కూడా వ్యక్తిగతంగా ఈయన నుంచి 5,000 ప్రతి నెల 5,000 ఇండ్ల నాగేశ్వరమ్మకు ప్రతి నెల వెళ్తాయని కూడా హామీ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ రాకతో ఇక ఇప్పటం గ్రామం అంతా కూడా ఒకేసారి అల్లకల్లోలమైందనే చెప్పుకోవాలి. ఇటు పవన్ కళ్యాణ్ ఏదైతే గతంలో ఇచ్చిన మాట ఇచ్చారో, అంటే ఇళ్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా వాటన్నిటిని పరిష్కరిస్తానని మాట ఇచ్చారో, ఇక ఆ మాట ప్రకారమే ఇప్పుడు ఇప్పటం గ్రామంలో పర్యటించడం, అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకోవడం, ముఖ్యంగా ఇండ్ల నాగేశ్వరమ్మని కలిసి ఆమెకు ఆర్థిక సహాయం చేయడం మాత్రమే కాకుండా ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వ్యక్తిగతంగా నన్ను సంప్రదించడానికి నా మొబైల్ నెంబర్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఇక అంతేకాకుండా ఆమె మనవడు ఎవరైతే ఉంటారో ఆ మనవడి చదువు కోసం కూడా ఆర్థిక సహాయాన్ని చేశారు. ఇక ఈ విధంగానే ముఖ్యంగా ఇటు ఇప్పటం గ్రామంలో ఎవరైతే ఉన్నారో గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండ్ల విషయంలో ఏ విధంగా అయితే కావాలని అక్రమాలకు పాల్పడి కూల్చేశారో, ఇక ఆ తర్వాత అప్పట్లో కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకు ఆర్థిక సహాయం చేశారు. ఇక ఇప్పుడు కూడా అంటే ఇచ్చిన మాట ప్రకారం ఎవరైతే ఇండ్ల నాగేశ్వరమ్మ ఉందో ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం ఆమెను కలిసి ఆప్యాయంగా ఆమెతో మాట్లాడారు. ఇక ఈ విషయమై ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆమెను కలవడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.